వేసింది. ఆ పండుల పక్కగా రసం మరియు రుచిగా ఉండడం వల్ల ఆమెకు చాలా ఆకలి వేసింది. ఆ నక్క ఆలోచించింది, ఈ గుమ్మడికాయలు నా ఆకలిని తీర్చుతాయి. ఆ నక్క పండులను పట్టుకునే ప్రయత్నం చేసింది, కానీ అవి చాలా ఎత్తులో ఉండటంతో ఆమె వాటిని చేరలేకపోయింది. ఆమె మళ్లీ ప్రయత్నించింది, కానీ మరొకసారి ఆమె అవి అందుకోలేకపోయింది. మరొకసారి ఆమె ప్రయత్నించి గమ్మటు తగలడంతో శక్తి కుదించిపోయింది. తక్కువగా ఆ నక్క చివరకు ఆ గుమ్మడికాయలను చూసి, ఈ గుమ్మడికాయలు పచ్చిగా ఉంటాయి, అవి నాకు అవసరం లేదు అని గుసగుస చేసినది. అది చెప్పి ఆ నక్క వెళ్లిపోతూ వాటిని విలువలేని పండులుగా చెప్పుకుంటూ వెళ్లిపోయింది. ఈ కథ యొక్క నీతి, ఎవరూ సాధించలేని వస్తువును తక్కువ చేయడం సులభం, కానీ నిజమైన బుద్ధి అనేది మీరు సాధించలేని విషయంలో సమర్థంగా ఒప్పుకోవడంలో ఉంటుంది. ఈ కథ ద్వారా మనం వైఫల్యాన్ని అంగీకరించడం మరియు న్యాయంగా చెప్పడం ముఖ్యమని నేర్చుకోవచ్చు.